వెల్కమ్ టు టుడే ఏటీ న్యూస్ రిపోర్టర్. ఈరోజు నా పేరు అన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి తాండాలో మనమైతే ఉన్నాం. ఈరోజు జక్రంపల్లి తాండా 1 అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సుజాతతోని మన ముఖాముఖి కార్యక్రమంలో అయితే మనం ఉన్నాం. సుజాత పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంది, పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తుంది, పిల్లల పట్ల సుజాత కార్యాచరణ ఏ విధంగా ఉంది, తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. గుడ్ మార్నింగ్ సుజాత. గుడ్ మార్నింగ్ సార్. సుజాత, అంగన్వాడీ టీచర్, వివేక్ నగర్ తాండా సార్, జక్రంపల్లి 1. మేము ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లోనే ఉండి పిల్లలకు ఆటపాట అన్నీ నేర్పిస్తాం సార్. గర్భవతులకు, బాలింతలకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తాం సార్. కూరగాయలతో సాంబారు డైలీ మెనూ ప్రకారం వంట చేస్తాం సార్. పిల్లల పట్ల శ్రద్ధ ఎట్లా ఉంది, పిల్లలకి ఏ విధంగా చూసుకుంటున్నారు? బాగానే చూసుకుంటాను సార్. పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తారు. ఇక్కడ నువ్వు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అవుతుంది సార్. మీ సూపర్వైజర్ రాణి మేడం విజిటింగ్ చేస్తున్నారా? అవును సార్, మంత్లీ 2 టైమ్స్ వస్తాయి సార్. ఇక్కడ మీరు ప్రతి మంత్లీ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారా? అవును సార్, నెల ఫస్ట్కే VHS అండ్ చేస్తాం సార్. గవర్నమెంట్ నుంచి మీకు అన్ని వసతులు కల్పిస్తున్నారా? అవును సార్. మీకు ఇక్కడ ఏమైనా సమస్య ఉందా? లేదు సార్. బిల్డింగ్ ఓనేనా? లేదు సార్, ప్రైమరీ నుంచి ఒక రూమ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు 2 months నుంచి కొత్త కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. సో అది మంజూరు అయిపోయింది? అవును, అయింది. మీ సర్పంచ్ ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నారా? అవును సార్. ఆయమ్మ బాగా వంట చేస్తుందా? చేస్తుంది. సో పిల్లలను బాగా చూసుకుంటున్నామని, పిల్లల పట్ల నీ శ్రద్ధగా బాగుందని, ప్రతిరోజు నువ్వు 9 నుంచి 4 దాకా కరెక్ట్గా ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నామని ఇక్కడ తల్లిదండ్రులు అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన నీ అభిప్రాయం? కరెక్టే సార్. బాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి, వీళ్ళకు నాణ్యమైన భోజనం నువ్వు అందిస్తున్నావని, పిల్లలకు ప్రాపర్గా అన్ని విధాలుగా నువ్వు చూసుకుంటున్నావని, పిల్లలని మంచి కార్యాచరణను నడుపుతున్నావని పిల్లల తల్లిదండ్రులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంత బాగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? కరెక్టే సార్. మేము ఉదయం 9 గంటల నుంచి స్కూల్లోనే ఉండి పిల్లలతోనే ఉండి మంచిగా చూసుకుంటాం సార్. సో నువ్వు లీవ్ కూడా పెట్టావని, ఏ సమస్య ఉన్నా కూడా కరెక్ట్గా ఉంటావని, ఎగ్జాక్ట్లీ నువ్వు 9 నుంచి 4 దాకా ప్రాపర్గా నువ్వు డ్యూటీ చేస్తావని పిల్లల తల్లిదండ్రులు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇంత బాగా చేయడానికి గల మోటివేషన్ ఏంటి? భవిష్యత్తులో నువ్వు ఏ విధంగా దీన్ని రన్ చేయాలనుకుంటున్నావు, ఇంకా ఏ విధంగా పిల్లలను తీర్చిదిద్దాలనుకుంటున్నావు? ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. సో నీకు ప్రాపర్గా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇలా ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు. చూసారా, ఇక్కడైతే పిల్లల యొక్క పర్యవేక్షణలో చాలా బాగుందని, సుజాత పిల్లలని బాగా చూసుకుంటుందని, పిల్లలకు ఎలాంటి లోటుపాటు అయితే అందిస్తలేదని, పిల్లల పట్ల మంచి కార్యాచరణ కలిగి ఉందని తల్లిదండ్రులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఆయమ్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు? 22 సంవత్సరాలు అవుతుంది సార్. పిల్లలకి ఏ విధంగా వండుతున్నావు? ఒకరోజు పప్పు, పాలకూర, కూర అన్నేసి టీచర్ ఏ విధంగా చూసుకుంటుంది? మంచిగా చూసుకుంటారు. సరే, ఇక్కడ పిల్లల తల్లిదండ్రులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? సుప్రియ సార్. ఇక్కడ మీ బాబా పాపనా? పాప. మీ పాపని జాయిన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది. మీ యొక్క టీచర్ ఇక్కడ ఎలా చూసుకుంటుంది? బాగా భోజనం పెడుతుందా? మీరు ఇక్కడ భోజనం తినిపోతుర్రా? మంచి నాణ్యమైన భోజనం అందిస్తుందా? పాలు, గుడ్డు, అన్నం. సో ఇంకొక తల్లిదండ్రులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు అయితే ఇక్కడ సుజాత అయితే చాలా బాగా చూసుకుంటుంది, ఎలాంటి లోటుపాటు అయితే అందిస్తలేదు, పిల్లల పట్ల మంచి కార్యాచరణ కలిగి ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇంకొక పేరెంట్స్ తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి నీ పేరెంట్ పేరు? మీ బాబా పాపని ఇక్కడ ఎన్ని రోజులే జాయిన్ చేసి? ఎలా చూసుకుంటుంది మేడం? మంచి పోషకరమైన ఆహారం అందిస్తుందా? ఇక్కడ మంచి వసతులు కల్పిస్తుందా? చూశారా, ఇక్కడ
పిల్లల పేరెంట్స్ కూడా సుజాత చాలా బాగా చూసుకుంటుందని, పిల్లలకైతే మంచి భోజనం అయితే అందిస్తుంది. ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు 9 నుంచి 4 దాకా పర్ఫెక్ట్గా ఇక్కడ డ్యూటీ అయితే చేస్తుంది. నాణ్యమైన భోజనం అయితే అందిస్తుంది. ఇక్కడ పిల్లలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎగ్జాక్ట్లీ తన డ్యూటీకి తను న్యాయం అయితే చేస్తుందని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి టీచర్ని గవర్నమెంట్ అయితే గుర్తించాలి. గవర్నమెంట్ గుర్తించి ఇంకా అనేక అంగన్వాడీ సెంటర్లకు ఆదర్శం కావాలని మన సుజాతనైతే మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా అభినందించడం జరుగుతుంది. గవర్నమెంట్ అయితే ఇలాంటి టీచర్ని గుర్తించి భవిష్యత్తులో ఇంకా అనేక అంగన్వాడీ కేంద్రాలకు ఆదర్శం కావాలని గవర్నమెంట్ ద్వారా మేము విజ్ఞప్తి అయితే చేస్తున్నాం. చివరిగా సుజాతతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సుజాత, ఎంత బాగా మంచి మెసేజ్ మీకు వస్తుంది, మీరు చాలా బాగా చూసుకుంటున్నారు, పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారు, ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు 9 నుంచి 4 దాకా ఎగ్జాక్ట్లీ డ్యూటీ చేస్తున్నారు. సో నాణ్యమైన భోజనం అయితే అందిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? నేను మంచిగా చేసుకుంటున్నాను కాబట్టి కదా సార్ ఇంత మంచిగా రెస్పాండ్ వస్తుంది నాకు. సో గవర్నమెంట్ ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు? మీ సూపర్వైజర్కి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు? మీ సిడిపో మేడంకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? సూపర్వైజర్ సిడిపో మేడం మమ్మల్ని అందరినీ బాగానే చూసుకుంటారు సార్. సో గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గా నీకు అన్ని విధాలుగా మేలు లబ్ధి పొందుతున్నాం కానీ మమ్మల్ని అంగన్వాడీ టీచర్లుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒకటి నీ యొక్క ఆవేదన ఇది ఒకటి. ఓకే, మన సుజాత గారు అయితే మాకైతే గవర్నమెంట్ నుంచి ఎగ్జాక్ట్లీగా మాకు అన్ని వసతులు అయితే అందుతున్నాయి. మా సూపర్వైజర్ రాణి మేడం గారు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. మా సిడిపో మేడం గారు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. మా ఆవేదన అయితే ఒకటే ఉంది, మమ్మల్ని అంగన్వాడీ కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ టీచర్గా గుర్తిస్తే చాలు, మాకు ఇంకా ఒకటి ఏమీ లేదు. మా వేతనం విషయంలో కూడా మాకు కొద్దిగా సాలరీ కూడా పెంచగలరు. ఆన్లైన్ క్లాసులు అవడం వల్ల మా వేతనం కూడా మాకు సరిపోతలేదు. ఈ విషయంలోనే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అని చెప్పేసి మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా సుజాత అయితే గవర్నమెంట్కి అయితే ఒక విజ్ఞప్తి అయితే చేస్తుంది. మరి ఇలాంటి టీచర్ని గవర్నమెంట్ గుర్తించాలని, ఇలాంటి టీచర్ కాదు ఇలాంటి అంగన్వాడీ సెంటర్లో ఉన్న ప్రతి టీచర్ని గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకు తగిన వేతనాన్ని, తగిన గుర్తింపుని, తగిన ప్రోత్సాహాన్ని గవర్నమెంట్ అందించాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి తాండా.